సో, ఏం చెప్పాలనుకుంటున్నారు సార్ చేవెళ్ళ ప్రజలకి? ఇప్పుడు ఎలక్షన్స్‌కి సంబంధించి పోటీ అయితే గట్టిగానే ఉందనే చెప్పాలి. మీరన్నట్టు కొండా విశ్వేశ్వరరెడ్డి గారి దగ్గర నుండి. సో, ఆయన చాలా ఆరోపణలైతే చేస్తూనే ఉన్నాడు. మీ వైపు నుండి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎలక్షన్లు వస్తున్నాయి, ఆరోపణలు చేస్తుంటారు. నేను ఆరోపణ మొదలు పెడితే చాలా ఉంటాయి. ఆయన ఏమన్నాడు, పోటీ నాకు రంజిత్ రెడ్డికి అన్నాడు. నాకు విశ్వేశ్వరరెడ్డికి పోటీ. 10 సంవత్సరాలు ఆయన కేసీఆర్ గారి కింద పనిచేసాను. 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆయన పనిచేసిండు, 5 సంవత్సరాలు నేను పనిచేసిన. ఒకడే క్యాప్టెన్ ఉండే అక్కడ కేసీఆర్ గారు. చేవెళ్ళ పార్లమెంట్ గ్రౌండ్ ఇద్దరం కలిసి బ్యాటింగ్ చేసినాం. ఎవరిని రన్స్ చేసినారో మీరు ప్రజలను అడగండి, క్లియర్గా చెప్తారు. అసలు ఎప్పుడు అందుబాటులో లేకుండే, ఇంటికి రావాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి కూడా 5 నిమిషాలు లేట్ వస్తే నీ టైం అయిపోయింది అంటారు. పెళ్లి కార్డు ఇచ్చినందుకు వస్తే అయితే పెళ్లిళ్ళు అటెండ్ చేసినందుకు వచ్చి రావాలి, నన్ను ఎంపీనా అడుగుతారు. చనిపోయిన అంటే ఆ కార్యక్రమానికి నేను రావన్నా, ఎంపీని నేను అంటాడు. అంటే ఇవన్నీ అంటే మరి వాళ్ళ ప్రజలు అదే అన్నారు. ఆయనేమో అట్లుండే అన్నా, నువ్వు ఇంత మంచిగా ఉన్నావు, మంచి పని చేస్తున్నావు, మంచిగా వస్తున్నావు, ఏమైనా ఆపదలుంటే ఆదుకుంటున్నావు, పెళ్లి ఉందంటే ఏమైనా సహాయం చేస్తున్నావు, ఎవరైనా చనిపోయినట్టే ఇంటికి వచ్చి సహాయం చేస్తున్నావు, ఇట్లాంటోడు కావాలని వాళ్ళు అంటారు. ప్రజల్ని అడగండి, ఇప్పుడు ఆయనకు నాకు వ్యత్యాసం ఏంది? సో ప్రజలే డిసైడ్ చేస్తారు. సార్ మీరు ఫస్ట్ టైమ్ చేవెళ్ళలో ఎంపీగా పోటీ చేసినప్పుడు మీరు కొత్త, రాజకీయాలకు కొత్త, బీఆర్ఎస్ పార్టీని జూసి గెలిపించారనుకోవచ్చా? లేదంటే మీరు ప్రజల్లోకెళ్ళిందనుకోవచ్చా? ఒకవేళ మిమ్మల్ని చూసైనా, పార్టీని చూసైనా అనుకుంటే, ఈసారి మీరు కాంగ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు. ఆల్రెడీ 5 ఇయర్స్ మీరక్కడ వర్క్ చేశారు, ప్రజలకు సేవ చేశారు. సో, ఇప్పుడు ఏ విధంగా ఉంటుందంటారు? అదే అదే తేడా అని చెప్తాను. ఇప్పుడు అప్పుడు బీఆర్ఎస్ పార్టీని చూసి నాకు ఓట్లేసారు. హ్మ్. అవతల 7 ఎమ్మెల్యేలు మనకు అవతల ఏం లేరే, ఎందుకు కాంటెస్ట్ చేస్తుండే నేను అనుకున్నా. హ్మ్. కానీ ఆయనకు మంచి ఓట్స్ వచ్చినాయి అప్పుడు. హ్మ్. నేను 14,000 గెలిచినప్పుడు నేను అనుకున్నా ఏం ఏం తేడా వచ్చిందని. చాలా మంది ఏమన్నారు, మీరు కొత్త కదన్నా, మీరు తెలియదు, విశ్వేశ్వరరెడ్డి 5 ఏళ్ళు ఉండే కదా ఎంపీగా అని చెప్పి మా ఎమ్మెల్యేలు చెప్పారు. హ్మ్. ఇప్పుడు ఏమంటారు, 100% నేను అందరికి తెలుసు. అవును. ఇవాళ మా ఎమ్మెల్యేలు గెలిచినా, అవతల పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా ప్రతి ఒక్కరు రంజిత్ రెడ్డి ఎవరో తెలుసు, హ్మ్. ప్రజలకు తెలుసు. వద్దు, చాలా మంది ఎమ్మెల్యేలు అప్పుడు మంత్రులు అందరూ ఇన్ని సార్లు తిరుగుతున్న ఎంపీలు ఎవరు తిరిగారు అంతా, ఆయనకే తిరుగుతూ పోయి. అది ఇప్పుడు డెఫినెట్గా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆయనకు నాకే కదా పోలిక. క్యాండిడేట్ వేరే వాళ్ళమైతే వేరేలాగా పోలిక. కరెక్ట్ ఉండదు. లాస్ట్ 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఆయనే పని చేసిన, 5 సంవత్సరాలు నేను చేసిన, తెలిసిపోతుంది. సరే అదే నాకర్థం గాలేదు. నార్మల్‌గా అయితే పొలిటీషియన్స్ ఎవరైనా సరే కొన్ని ఆహ్, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఉన్నోళ్ళు గూడా ఉంటారు. అయినా గూడా ఎలక్షన్ టైమ్ వచ్చేటప్పటికి గెలుస్తామా లేదా అనే క్వెషన్ మార్క్ ఉంటది. క్యాడర్‌ని బలం జేసుకోవడంలో చాలా కష్టపడాల్సుంటది. మీరున్నది 5 సంవత్సరాలే, రావడం గూడా కొత్తగొచ్చిర్రు. కానీ మీకు అంత క్యాడర్ అంత బలంగా ఎట్లొచ్చింది సార్ అసల? ఎలా ఇది పాసిబుల్ అయింది? అవునమ్మా, ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమనిపిస్తుంది, ఇట్లాంటి నాయకుడు కావాలంటారు. సో ఆ డిఫరెన్స్ అక్కడ వాళ్ళకు మనకు డిఫరెన్స్ చూసిన తర్వాత ప్రజలు అభిమానిస్తున్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా చాలా మంది ఫోన్ చేసి చెప్పాను, అన్నా నీకు డెఫినెట్గా మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరిని అడగలే ఏ పార్టీ నీది అని. వాళ్ళకి ఆపద ఉంటే సహాయం చేసిన తర్వాత మా పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి చెప్పేటోళ్ళు, హ్మ్. అన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అయితే ఏందమ్మా, వాళ్ళ కడుపు నొచ్చి వచ్చినప్పుడు మనం సహాయం చేయాలి. ఇదే విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ హాస్పిటల్కి వచ్చి డిస్కౌంట్ అడిగితే నీది ఏ పార్టీ అని అడిగేటోడు అంట. అపోలో. అపోలోలు అంత పెద్ద హాస్పిటల్. హ్మ్. నేనైతే ఎవరిని ఎందుకు అస్సలు అడగాను. నేను ఇప్పుడు చెప్పిన కాంగ్రెస్లో మొన్న మీటింగ్, ఇంటికి ఎవరైనా వచ్చి ఆపదలు ఉంటే హెల్ప్ చేస్తా, వాళ్ళు ఏ పార్టీ అడగా. రాజకీయాలు నేను ఓన్లీ ఎలక్షన్ల ముందే చూస్తా. 5 సంవత్సరాలు దాని గురించే మాట్లాడితే ఇంకేముంటుందమ్మా. సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ తెలంగాణలో గెలిచింది. గెలిచింది కాబట్టి ఇంకా గెలుపుకి సంబంధించిన అవకాశాలు ఎక్కువున్నాయనుకోవచ్చంటారా మీకు సంబంధించి? డెఫినెట్గా ఉంటుందమ్మా. ఎప్పుడైతే పవర్లో ఉన్న పార్టీ ఎవరైనా ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు 6 గ్యారెంటీలు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అవును. పవర్లోకి వచ్చారు. 6 గ్యారెంటీలు అమలు కావు అని చెప్పి అపోజిషన్గా అప్పుడు అపోజిషన్. అందరూ హ్మ్. మాట్లాడారు. 6 గ్యారెంటీలు అమలు అయిపోతున్నాయి. ఇప్పుడు కొత్త కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పాంచ్ న్యాయ్ అని చెప్పి తీసుకొచ్చారు. హ్మ్. ఆ పాంచ్ న్యాయాలు అన్ని కవర్ అయిపోయాయి. హ్మ్. సో ఎప్పుడైతే అన్ని సెక్టర్స్ కవర్ అయ్యి, హిస్సేదార్ న్యాయ్ అని చెప్పిండ్రు, కిసాన్ న్యాయ్ అని చెప్పిండ్రు, హ్మ్. యువ అని చెప్పిండ్రు, నాది అవును. అని చెప్పిండ్రు, హ్మ్. శ్రామిక్ అన్నారు. సో అన్ని సెక్టార్స్ కవర్ అయినప్పుడు ఏమవుతుంది, ఎవ్రీవన్ విల్ బి హ్యాపీ. ఆయన ఏమన్నాడు, ఈ 5 సెక్టర్స్, పేరుకి 5 సెక్టర్స్, 5 కండిషన్స్ వచ్చినాయి, ఇంకా చాలా డీటెయిల్గా ఇస్తా అన్నారు రాహుల్ గాంధీ గారు. ఆయన ఎంత బలంగా చెప్తారంటే, ఎప్పుడైనా సంక్షేమానికి పెద్ద పీటేసింది కాంగ్రెస్ పార్టీ అప్పటికెళ్ళి ఇప్పుడు.
సంక్షేమం డెఫినేషన్ ఇచ్చింది పేదల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ. అట్లా అని చెప్పి వేరే పార్టీ సంక్షేమం చేయలేదు అసలు. నేను అదే చెప్తున్నా. బీఆర్ఎస్ పార్టీ సంక్షేమం చేసింది, తృణమూల్ చేస్తుంది, అక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది, చేస్తుంది, చేయబోతుంది. కానీ బీజేపీ పార్టీ ఏమంటుంది, పేదల సంక్షేమం అవసరం లేదు అంటుంది. సంక్షేమ ఫ్రీ బీస్ ఇవ్వద్దు, పైసలు వేస్ట్ అయిపోదు. ఇన్నిసార్లు కరెక్ట్ అదే మాట చెప్తుంటారు కదా. మరి చాలా మంది ఏం ఆరోపించారు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు అన్ని లక్షల కోట్లు రైట్ ఆఫ్ చేసినాం కదా. దానికి జవాబు ఏంటంటే అది చెప్పాలి, ఏదో ఒక రీజన్. అది చెప్పట్లేదు. ఇవాళ ఎవరికైనా 2 కార్పొరేట్ సంస్థలకు మొత్తం బిజినెస్ అప్పచెప్తున్నారు. అది ఎందుకు అప్పచెప్తున్నారు, వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు పవర్లు ఉన్నామని చెప్తారు. మరి అదే మరి పేదల సంక్షేమం గురించి ఎవరు అడగాలి, మాట్లాడలేరు కదా. అది మన దేశంలో రాజకీయ ఇట్లా